హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భవాని. వెల్కమ్ టు భవానీ రుచులు. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మరి ఆ అమ్మవారికి 9 రోజులు 9 రకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు. మొదటి రోజు అవతారం బాలా త్రిపుర సుందరి. ఈ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి. ఈరోజు వీడియోలో కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మీరు కూడా వీడియోని పూర్తి వరకు చూసి ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ కట్టె పొంగల్ ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న రైస్ కంటే పెసరపప్పు కొంచెం తక్కువే ఉండాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కడుక్కోండి. ఒక 2-3 సార్లు కడుక్కుంటే బాగా క్లీన్ అయిపోతాయి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న బియ్యం పెసరపప్పులో వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు వీటిని బాగా నాననివ్వాలి. 1/2 అవర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ని మొదలు పెడదాం. ఇలా స్టవ్ పై బాగా మరుగుతున్న నీటిలో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. తరువాత సన్నగా తరిమిన అల్లం తురుము, ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇంకా ఇక్కడ మనం టైం వేస్ట్ చేయకుండా నెయ్యి వేసుకున్న వెంటనే మనం అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యం పప్పుని ఈ మరుగుతున్న నీటిలో వేసేయండి. ఇలా బియ్యం పెసరపప్పు మొత్తం వేసేసాక ఒకసారి మెల్లగా తిప్పుకొని మూత పెట్టేయండి. ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కావాలంటే మధ్య మధ్యలో ఉడికిందో లేదో చెక్ చేసి ఒకసారి కలుపుకొని పూర్తిగా ఉడికించుకోండి. ఉడికించడం అంటే మనం రైస్ ఉడికించుకుంటాం కదా, అలా కాదండి, పూర్తిగా మెత్తబడిపోవాలి. ఇలా ఉడికి పూర్తిగా మెత్తబడ్డాక దీనికి తాలింపు రెడీ చేసుకోవాలి. అందుకు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడయ్యాక 6 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ కట్టె పొంగలి ప్రసాదంలో నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం అల్లం తురుము వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత అందులో 1 కప్పు జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పు అర నిమిషం వేగాక కొంచెం మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులో జీడిపప్పు మనం ఎక్కువే వేసాం కాబట్టి జీడిపప్పు బాగా వేగితే రుచి చాలా బాగుంటుందండి. మీరు చూసారు కదా జీడిపప్పు ఎంత బాగా వేగిందో. సో ఇలా వేగాక దీంట్లో 2 ఎండుమిర్చి, దాంతోపాటే 2 కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. కరివేపాకు ఎండుమిర్చి కొంచెం వేగాక దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల కట్టె పొంగల్ రుచి మరింత పెరుగుతుందండి. ఇంకా మొత్తాన్ని 1 నిమిషం పాటు వేయించుకోండి. బాగా వేగాయి అనిపిస్తే ముందుగా ఉడికించుకున్న పొంగల్లో ఈ మొత్తాన్ని వేసుకోండి. ఈ తాలింపు మొత్తాన్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడు నెయ్యి స్మెల్ బాగా తెలుస్తుందండి. మీరు చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుందండి. ఇక్కడ మనం నెయ్యి ఎక్కువ వాడాం కాబట్టి తినేటప్పుడు ఈ కట్టె పొంగలి నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఈ కట్టె పొంగల్ని నేను చెప్పినట్టు ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఒకసారి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేసి చెప్పండి. అంతే అండి, దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు పెట్టే కట్టె పొంగలి ప్రసాదం రెడీ అయినట్లే.